నమస్తే అండి. ఈ తీరులో చికెన్ ఫ్రై ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు. దీనికోసం బాగా శుభ్రం చేసుకున్న చికెన్‌ని తీసుకొని పసుపు, కారం, ఉప్పు, కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని మగ్గించుకోవాలి. ఈలోగా మసాలా కోసం వీడియోలో చూపిస్తున్న దినుసులన్నిటిని వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని చికెన్లోంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా కూడా వేసుకుని అంతా కలిసేటట్లు కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయినట్టే.